ప్రైజ్లాడి దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఉదయకాల దేవుని చేత ప్రభు మిమ్మల్ని నింపి తృప్తిపరచునుగాక. హోసన్న వాయిసెస్ మినిస్ట్రీ పరిచయ తరపున మీ అందరికీ శుభావందనాలండి. ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాము. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వాక్యం. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు. నా దీని బిడ్డలారా, ఈ వాక్యంలో ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును. ఎవని యందు దేవుడు నిలిచి ఉంటారో వారు బహుగా ఫలిస్తారండి. ఈ ఉదయకాలం వేళ దేవుడు నీ యందు నిలిచి ఉన్నాడా అని ఒకసారి నీవు నీ యొక్క ప్రయత్నాలలో, నీ పనులలో ఒకసారి నువ్వు ఆలోచించాలి. ఇక్కడ మనం గమనించినట్లయితే యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వాక్యం. నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి ఉండున యెడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ఉదయకాలం వేళ ప్రభు నామున మీరు ఏదైతే కోరుచున్నారో సకల విధమైన ఆశీర్వాద కార్యములు ప్రభు మీ జీవితంలో జరిగించునుగాక. ఆమెన్. ప్రియమైన బిడ్డలారా, మీరు ప్రార్థన చేసిన కార్యాలు యేసయ్య యొద్ద నుంచి పొందాలని ఆలోచిస్తున్నారు. కాకపోతే మీరు ప్రార్థన చేసిన కార్యాలు యేసయ్య వలన పొందుతారని నమ్మకంతో కార్యాలు జరిగేదాకా నడవగలుగుతున్నారా అనేది మీరు ఒకసారి ఆలోచించాలి. నా ప్రియమైన బిడ్డలారా, విశ్వాస జీవిత యాత్రలో ఎన్ని మలుపులు వచ్చినా కానీ నువ్వు దేవుని మీద ఆనుకోవాలి. మార్కు సువార్త 4వ అధ్యాయంలో మనం చక్కటి ఒక మాటని ధ్యానం చేస్తాం. 20వ వాక్యం. మంచి నేలను విత్తబడిన వారు ఎవరనగా వాక్యమిని దాన్ని అంగీకరించి 30దంతలుగాను 60దంతలుగాను 100దంతలుగాను ఫలించువారు అని చెప్పబడును. నా ప్రియమైన బిడ్డలారా, వాక్యం వింటమే కదండి, మన శ్రమలలో, మన బాధల్లో మనం అంగీకరించగలగాలి, మన శోధనలో అంగీకరించగలగాలి. దేవుని కృప దీవెనలు పొందడానికి దేవుని వైపు చూడాలి. అట్టి కృప నిరీక్షణ ఉదయకాలం వల్ల ప్రభు మీకు అనుగ్రహించి నడిపించునుగాక. ఈ దినములో మీ ప్రయత్నాలన్నీ కూడా దేవుడు ఆశీర్వదించి కృపాక్షేమంతో నింపి నడిపించునుగాక. ప్రియమైన బిడ్డలారా, మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తామండి. కృపా సత్య సంపూర్ణగు దేవా, నేటి దినమున నీ బిడ్డల ప్రయత్నాలు ఆశీర్వదించు. నీ బిడ్డల యందు నీ వాక్యం నిలుపు. నీ వాక్యమును బట్టి ధైర్యపరచబడుతూ వారి యొక్క పనులు కార్యంలో కొనసాగునట్లుగా సహాయం చేయి. నలుదిశలా నీ కృపా కాపుదల్లో కుటుంబాల బలపరచు, భద్రపరచు, ఆత్మీయంగా ఎదుగుదల దయచేయమని నజుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రైన దేవుని ప్రేమ, తన కుమారుడైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ దేవుని అన్య సన్నిధి సహవాసం కృపయు సదాకాలం ఎలా నీ బిడ్డల యందు నీ కృపని, నీ వాక్యాన్ని నిలిపి నీవు నడిపించుదువుగాక. ఆమెన్. హోసన్న వాయిసెస్ మినిస్ట్రీ పరిచయ తరపున శుభావందనాలండి. దేవుడు ఉదయకాల దేవుని చేత మిమ్మల్ని నింపి తృప్తిపరిచి ఆశీర్వదించి కృపతో నింపి నడిపించునుగాక. ఆమెన్. ఆమెన్. ఆమెన్.